సంపాదన ఎప్పుడు సంపాదించారు, ఏమన్నా గుర్తుందా? చైనాలో చైనా ఐ యూస్ టు డూ మోడలింగ్. అక్కడ కూడా ఆ మోడలింగ్ అనేది అక్కడి నుంచి పట్టుకొచ్చారా? ప్రాబబ్లీ. అంటే నాకు వేరియస్ కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, యూరోపియన్స్, అండ్ అక్కడ ఫారినర్ మోడల్స్ కావాలి ఏదైనా బ్రాండ్ ప్రమోషన్కి, ఏదైనా ఈవెంట్కి అనేవాళ్ళు. సో వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు, ఓ నిషు లైక్ నువ్వు ఇండియనా, నువ్వు చేస్తావా అనేసి అంటే ఐల్ డూ అనేది. ఎన్ని ఏళ్ళు వచ్చాయి? ఎన్ని ఏన్స్ వచ్చాయి? ఎన్ని ఆన్స్ అంటే ఏదైనా ఒక్క మోడలింగ్ అసైన్మెంట్ చేస్తే మన ఇండియన్ కరెన్సీలో 10,000 వచ్చేవి 2 గంటలకి, 2 hours. 2 hours అట్లా. సో నేను దాంతో మమ్మీ బర్త్డే, నేను వచ్చే టైం కల్లా, నేను వెళ్ళిపోయే టైం కల్లా మమ్మీ బర్త్డే వచ్చేది. సో ఐ యూస్ టు బై నైస్ పట్టు శారీ, దాట్ దిస్ ఫర్ మై మామ్. అంటే నాకు ఫస్ట్ ఏదున్నా సరే మా మమ్మీకి ఇచ్చేయాలని ఉంటుంది అనమాట. సో అప్పుడు వచ్చినవన్నీ అలా బ్రెయిన్లో పెద్దగా ఆలోచించి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్దాం అనుకునే ఒక పక్షిలాగా ఉన్నారు, కానీ ఇన్హరెంట్గా మళ్ళీ ఇక్కడే ఉన్నారు. ఏదొచ్చినా అమ్మకి చేయాలి, ఇవన్నీ ఒక సిస్టమ్. షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది లేరు సార్. అంటే అమ్మాయివి ఇంట్లోనే ఉండాలి, ఫ్రెండ్స్ ఎందుకు, వాళ్ళతో మాట్లాడకూడదు, అలానే పెంచారు. సో అది ఒక విధంగా మంచిదో చెడ్డదో తెలియదు, కానీ మై మామ్ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఏదున్నా సరే ఫస్ట్ మమ్మీకి ఏం చేయొచ్చు ఇప్పుడు దీంతో అనే వస్తుంది ఫస్ట్ థాట్, తెలియకుండా. హైయెస్ట్ నెంబర్ ఎంత తీసుకున్నారు ఇప్పటి వరకు? అలాంటివి చెప్పకూడదు సార్. కోటి సంపాదించారా? లేదు అబ్బా సార్, లేదు. హీరోయిన్స్ అండి, కోటి అంటే ఏముంది చెప్పండి. నాకు చాలా పెద్ద వచ్చారు అది. లేదు అదైతే లేదు, అదే మంచిగా ఓపెన్గా చెప్పగలుగుతలేదు. వస్తుంది, అతి త్వరలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అగలాంటి సినిమాని పెద్ద హిట్ చేసినాక అన్ని నెంబర్స్ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.